జీ తెలుగు డిబేట్ నా పేరు సందీప్. ఇక మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి వెళ్లింది. జమిలీ ఎన్నికల బిల్లును ఎన్డీ కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసనల మధ్య జేపీసీకి పంపాలనే ప్రతిపాదనపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. జేపీసీకి పంపాలని ఎక్కువ మంది ఓటు వేయడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? జమిలీ బిల్లుపై జేపీసీ ఏం నిర్ణయం తీసుకున్నది? జమిలీ ఎన్నికలతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మస్తాన్ రావు గారు, అనలిస్టు, అదేవిధంగా లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి విజయార్య గారు, బీజేపీ నుంచి పల్నాడు వెంకటరెడ్డి గారు. ముందుగా మస్తాన్ రావు గారు నమస్కారం అండి. మస్తాన్ రావు గారు, నా ఆడియో క్లియర్ అండి? రైట్, మీ దగ్గరకు వస్తాను. రైట్, లింగయ్య గారు నమస్కారం అండి. అంటే ఎట్టకేలకి జేపీసీకి వెళ్ళింది, అసలు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ ప్రధాన అభ్యంతరం ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పెద్దలకు, ప్యానలిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్గా అంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ థర్డ్ టైం ఇవాళ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు చెప్పుకోలేక ఇవాళ ఒకవైపు ఈ దేశ సంపదంతా ఆదాని అంబానికి దోచిపెడుతూ ఇవాళ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశమే జమిలీ ఎలక్షన్స్. ఇవాళ జమిలీ ఎలక్షన్ అంటేనే ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఇవాళ అధ్యక్ష తరహా పరిపాలనలోకి ఇవాళ ఈ దేశాన్ని తీసుకెళ్లడం కోసమే ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ మరొక కుట్ర పండుతున్నారు. ఇవాళ గతంలో కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినాయండి, బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి వీలు లేదని. బేసిక్ కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా జడ్జిమెంట్ చెప్పింది ఆనాడే. ఇవాళ ఫెడరల్ సిస్టమ్ అనేది బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్. ఇవాళ ఇండియా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ ఎన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇవాళ కేంద్ర ఆధిపత్యం కోసం బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి రావడం వల్ల, అంటే ఎంపీ పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతే ఎమ్మెల్యేకు చేయడానికి కూడా వీలు ఉండదు కదా. అదే చెప్తున్నా, అది అదొక సాకు మాత్రమే. ఇవాళ ఇదే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ రిపోర్ట్లనే చాలా అస్పష్టంగా ఉన్నాయి. ఇవాళ అదే చెప్తున్నా, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంతో పాటు ఇవాళ చాలా సమస్యలను అడ్రస్ చేయలే కమిటీ. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బై ఎలక్షన్స్ వస్తే ఒక వ్యక్తి రిజైన్ చేస్తే గానీ, మరణిస్తే గానీ ఎలక్ట్ అయిన ఎంపీ, అప్పుడు ఏం సొల్యూషన్ అండి? ఒకవేళ ప్రభుత్వాలు ఏ పార్టీకి మెజార్టీ లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, లేదా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు మధ్యలో కూలిపోతే ఇవాళ చాలా సందర్భాలు చూస్తున్నాం. సో ఇప్పుడు వాటికి ఏ సొల్యూషన్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ సొల్యూషన్ ఇవ్వలే. ఇంకొకటి, ఈ కమిటీకి ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయండి? ఇవాళ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని మెజార్టీ పార్టీలు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటేనే ఇట్ సెల్ఫ్ ఈజ్ అనే ఆంటీ కాన్స్టిట్యూషన్. ఈ దేశ మూల అస్తిత్వానికే ఇవాళ జమిలీ ఎలక్షన్ అనేది ఇవాళ ఇవి తీసుకురా ఇవాళ గొడ్డలి పెట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము మొదటి నుంచి ఇవాళ మరి పార్లమెంట్ లో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, ఇవాళ జమిలీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రధాన ప్రతిపక్షం ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదండి? ఎందుకు ఈ కన్సిడర్ చేయట్లేదు నరేంద్ర మోడీ? ఏ పార్టీ ఒపీనియన్ తీసుకున్నాండి? మీరు ఒకసారి చూడండి ఆ లిస్టు. అందులో సపోర్ట్ చేసిన బిల్లుకు సపోర్ట్ చేసే పార్టీలు కనీసం మెజార్టీ అలా పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ లేదండి. అట్లాంటి పార్టీలతోటి ఇవాళ నేను ఇదే కాదు, ఇది ఒక పెద్ద కుట్రకోణం జరగబోతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి ఎవరు ఆదర్శం అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్. ఒకసారి మీరు చరిత్ర కూడా తెలుసుకోవాలి మనం కూడా. ఇవాళ మీ ద్వారా కూడా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని మాట్లాడుకోవాలి. ఇవాళ పుతిన్ ఏదైతే ఆనాడు రష్యా అధ్యక్షుడు అయ్యి ప్రైమ్ మినిస్టర్ అయి తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుని ప్రెసిడెంట్ అయ్యిండు, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇవాళ రష్యాకు పరిపాలకుడు. మళ్ళొక 20 సంవత్సరాలుగా అతనే ఉండబోతుండు. ఇవాళ ఈ దేశాన్ని కూడా నరేంద్ర మోడీకి ఆదర్శం రష్యా అధ్యక్షుడు పుతిన్ లెక్కనే ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి ప్రెసిడెంట్ ఫామ్ అధ్యక్ష తరహా పరిపాలన తీసుకుపోయి ఈ దేశాన్ని నియంతృత్వ అంచుల్లోకి ఈ దేశం పోతుంది. ఈ దేశంలో ప్రమాదం పడబోతుంది. అందుకే మరొకసారి చెప్తున్నా, ఇవాళ దేశ ప్రజలందరూ కూడా, మనము పౌర సమాజం, మేధావులు అందరూ కూడా ఈ బిల్లును ఆపోజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మీరు కొంతమంది మాట్లాడుతారు, చాలా మంది కూడా ఏమంటారు, గతంలో జరిగినాయి. ఆనాడు జరిగినటువంటి
సిచ్యువేషన్ ఏందండి, ఆనాడు జరుగుతూనే కదా తర్వాత ఈ సూటబుల్ కాదని మనం ఇవాళ జమిలీ ఎలక్షన్ రద్దు చేసింది. ఇంకొకటి, ఆనాడు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడా, ఫౌండింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆనాడు కూడా మనం ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే అప్లికేబుల్ అవుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఆనాడు డిసిషన్ తీసుకున్నారు. ఇవాళ కావాలని నీకు ఇవాళ ఏం అవసరం వచ్చిందని వాళ్ళు చెప్పేది ఒకే ఒకటండి, ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది. ఇవాళ మనకు తెలిసి ఎలక్షన్ ఖర్చు నిజంగా తగ్గుతుందని, ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో వస్తే మరి దానికి సమాధానం ఏంది? ఇంకొకటి, చాలా సందర్భంలో నీకు ఎస్ఆర్ బొంబాయి కేసులో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎలక్ట్ అయిన గవర్నమెంట్లన్నీ ఇవాళ వీళ్ళు రద్దు చేస్తామంటారు. ఎట్లా అధికారం ఎవరిచ్చినండి? ఇవాళ ఇప్పుడు ఎలక్ట్ అయిన 5 సంవత్సరాలకి ఈ దేశ ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నుకుంటే నువ్వు మిడిల్ లో ఎట్లా రద్దు చేస్తావండి? సో ఇవన్నీ కూడా అడ్రస్ చేయకుండా ఏదో వేగ్ గా జమిలీ ఎలక్షన్ పెడతామంటే డెఫినెట్ కూడా ఇవాళ జేపీసీ పంపించిన డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీగా మేమే కాదు మిగతా పార్టీలకు కూడా మేము అపీల్ చేస్తున్నాం. మీ ద్వారా దేశ ప్రజలు పార్టీలందరూ కూడా జమిలీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి అసలు మొత్తం దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని విమర్శిస్తున్నా కూడా మీరు ఎందుకు దాని వైపు మొగ్గు చూపుతున్నారు? మీ పీసీఆర్ వాయిస్ పెంచినా కొంచెం సౌండ్ వినపట్లేదు. ఓకే, అంటే దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ఎందుకు దాని వైపు మొగ్గు చూపుతా ఉన్నారు? ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ కదా మీరు అన్నది. ప్రధాన ప్రతిపక్షం ఎంతసేపు ఉన్నా కూడా ఏ బిల్లు తీసుకొచ్చినా పార్లమెంట్ లో ఎక్కడ తీసుకొచ్చినా కూడా వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డెవలప్మెంట్ ప్రాసెస్ అక్కర్లేదు, భారతదేశం బాగుపడాలని అక్కర్లేదు, భారతదేశ ప్రజలు గాని అభివృద్ధి గాని సంక్షేమం గాని ప్రాసెస్ అంటే 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీలో అసలు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేదంటారా? ఎక్కడ చెప్పండి, వాళ్ళు 65 సంవత్సరాలు పాలించారు కదా. 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు, ఏ విధంగా అవినీతి కోరుకుంటో మనకు తెలుసు. 2004 నుంచి 14 వరకు చూస్తేనే భూమి నుంచి ఆకాశం వరకు కుంభకోణాలు కోరుకుంది కదా. ఎక్కడ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతూ తప్పితే ఏ విధంగా ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేయదు. ఎందుకు చెప్తున్నా అంటే జమిలీ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బిల్లు. ఆ బిల్లు వల్ల ఎక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగకుండా కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు ఏ ఎలక్షన్ రాకుండా ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మరి ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ప్రతిసారి అంటే మీ ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. దాదాపు నిన్న 20 మంది ఎంపీలు డుమ్మా కొట్టారు. తర్వాత సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఆగిపోతా ఉన్నాయి. దాన్ని వెంకటరెడ్డి గారు పరిస్థితి లేదు. అంటే నిన్న మీ ఎంపీలు కూడా 20 మంది దాదాపు నిన్న డుమ్మా కొట్టారు. అంటే మీ ఎంపీలు కూడా అసలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. ఇది వీళ్ళు బిల్లు పాస్ చేయడానికి కాదు, ఇది వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టడానికి తీసుకున్న ఓటింగ్ నిర్ణయం. ఇది ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి 269 మంది మరి అటెండ్ అయ్యారు. అది పాస్ అయింది కాబట్టే దాని బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెడతా ఉన్నారు. బిల్లు పాస్ చేసినప్పుడు ప్రవేశపెట్టడానికి అది బిల్లు పాస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఉంటారు. మా సెన్సెస్ కానీ మేము పొలిటికల్ పార్టీస్ కన్సల్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఆ బిల్లు పాస్ చేసేటప్పుడు 2/3 వంతు పార్లమెంట్ లో ఉంటారు. ఆ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నంటే ఇదంతా కూడా కానీ ఇది ఇప్పుడు సాధ్యమవుతుందా? ఇప్పుడు మన దాదాపు 269 మంది మాత్రమే నిన్న ఓటేశారు. ఇది సాధ్యమవుతుందా? ఏమంటారు? నిన్న దాదాపు 269 మంది ఓటేస్తారు. అది సాధ్యమవుతుందా? దాదాపు ఇంకా 190 మంది వ్యతిరేకించారు కదా. బిల్లు ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ లో చర్చించడానికి, పార్లమెంట్ లో జేపీసీ వేయడానికి, జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేసారు. దానికి హై లెవెల్ కమిటీ ఏదైతే అంటే ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించినా కూడా ఇది సాధ్యం కాదు అనే చర్చ కూడా వస్తుంది కదా. డెఫినెట్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ప్రవేశపెట్టడానికి పెట్టిందే బిల్లు కానీ ఇది పార్లమెంట్ లో చర్చించడానికి పెట్టిన బిల్లు. ఈ బిల్లు మీద చర్చ జరుగుతుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా రెఫర్ చేశారు. వాళ్ళు దాంట్లో 31 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో 31 మంది సభ్యులు టోటల్ గా మరి ఎక్కడెక్కడ ఏ అమెండ్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ సవరణలు చేసి రేపొద్దున ఈ బిల్లును తీసుకురావాలి అన్ని పార్టీలను కన్సల్ట్ చేసిన తర్వాత అంతా ఎక్స్పర్ట్స్ అందరినీ కలిశాక, ఎందుకంటే దీనికన్నా ముందరనే హై లెవెల్ కమిటీ ఏదైతే వేశారో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆధ్వర్యంలో 18,269 పేజీల రిపోర్టు కంప్లీట్ గా ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ గానీ, లీగల్ ఎక్స్పర్ట్స్ గానీ, తర్వాత రకరకాల రంగాల నుంచి వాళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేటివ్
వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అందించడం జరిగింది. చాలా మంది ఈవెన్ దాంతో పాటుగా ఒక 31 పార్టీలు, పొలిటికల్ పార్టీలు కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తుంది. స్టడీ చేసిన తర్వాత దాన్ని పార్లమెంట్ తీసుకొచ్చాక పార్లమెంట్ లో బలాబలాన్ని చూశాక దాన్ని చూసి మరి దాన్ని ఏ విధంగా పాస్ అవుతుంది చూస్తారు రేపు పొద్దున. సో డెఫినెట్ గా ఇదంతా ఏంటంటే ఒకరు కాదు ఇచ్చింది, ఆర్థికవేత్తలు కానీ, నిపుణులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ రకరకాలుగా రంగాల నుంచి చాలా మందితో కన్సల్ట్ అయిన తర్వాతనే దాన్ని తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే అంతకుముందు కూడా ఇది ఒక ఫస్ట్ టైం కాదు, ఇది జమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి 1951 నుంచి 1967 మధ్యలో మరి వన్ ఎలక్షన్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది. వాళ్ళు తర్వాత వచ్చిన పరిస్థితులు ఏతున్నాయో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970లో అర్ధాంతరంగా ఆమె అధికారాన్ని కాపాడుకోవడానికి దీన్ని పోస్ట్పోన్ చేసి దాన్ని రద్దు చేసి మరి ముందస్తు ఎలక్షన్స్ పోవడం జరిగింది. వాళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం కోల్పోతారని భయం కాంగ్రెస్ పార్టీకి నూకలు జరిగి మనకు తెలుసు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా హిందూ సవరణలు చేశారు, రాజ్యాంగ సవరణలు చేశారు. నెహ్రూ గారి దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు భారతీయ ఆ టైంలో ఎదిరించడం లేరు కాబట్టి. కానీ అందుకే భయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అస్తిత్వం పోతుందేమో అని భయంతో ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్ అనేది ఇప్పుడు కాదు, 1983 నుంచి ఆ ప్రపోజల్ ఉంది. కంటిన్యూస్ గా ఇదంతా కూడా దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి 2047 లో భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా తీసుకురావాలంటే మరి ఎలక్షన్ ప్రాసెస్ లో సైమల్టైన్స్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే పొలిటికల్ స్టెబిలిటీ కానీ మన భారతదేశంలో ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఈ లొసుగుల్ని ఉపయోగించుకొని కేసీఆర్ 2018లో మరి 5 సంవత్సరాల కాలం ఏదైతే మరి తెలంగాణ ప్రజలు ఇచ్చారో అది కాకుండా 1 year ముందే రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారైనా? భయంతో, ఎన్నికలు ఓడిపోతారు భయంతో. పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక్కరు గమనించాలి. తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతుంటే రేపు పొద్దున ఎన్నికల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? మన పైసలు, ఇది మన డబ్బు, భారతదేశ ప్రజల డబ్బు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్టెబిలిటీని తీసుకురావాలి. ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా డెఫినెట్ గా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు. రైట్ మస్తానా గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. రైట్, అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా లాభం ఎవరికి, నష్టం ఎవరికి అనే చర్చ జరుగుతుంది. నిజంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఈ జమిలీ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, జీ తెలుగు ప్రేక్షకులకు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుని తీసుకొస్తానికి ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. దానిలో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేయటం, అన్ని దాదాపు 47 పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవటం, దానిలో 15 పార్టీలు దీనికి వ్యతిరేకంగాను, మిగతా దాదాపు 30 పార్టీలు అనుకూలంగాను వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో గత వారం రోజులుగా ఇదంతా నడుస్తా ఉంది. దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైతే 129వ రాజ్యాంగ సవరణ, అంటే మనకి జమిలీ ఎన్నికలకు సంబంధించింది, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ, ఈ రెండు ప్రవేశపెట్టేటప్పుడు మన న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఏం చెప్పారంటే 83వ ఆర్టికల్, రాజ్యాంగంలో 83వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లోక్సభ కాల వ్యవధికి సంబంధించి అంశం అది. అదేవిధంగా 172 దానికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీల కాల వ్యవధి. ఈ రెండింటినీ కూడా సవరించి చట్టబద్ధంగా
ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను చట్టబద్ధంగా ఏకీకృతం చేసే విధంగా ఈ బిల్లులో మేము పొందుపరచడం జరిగిందనేది చెప్పారు. అంటే రాజ్యాంగంలో ఏదైతే మౌలిక సూత్రాలకి ఉల్లంఘన లేకుండా వీటిని ప్రవేశపెడుతున్నట్టు దీనికి అంటే ఎన్నికల ఖర్చులు కానీ ఏదైతే రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు చెప్పిన 18,269 పేజీల నివేదికలో ఏవైతే పేర్కొన్నారో వాటికి సంబంధించి దేశానికి మేలు చేసేది, దేశ అభివృద్ధికి పురోగతికి మేలు చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం ఇదంతా కూడా వివరించింది. దాంతో ఇందాక నా మిత్రులు బీజేపీ మిత్రులు చెప్పినట్టు ఇది ఇప్పుడే కాదు 1983 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికల్లో చెబుతూ వస్తుంది. అయితే దానికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్దగా వాటిని పట్టించుకోలేదు. కానీ అదేవిధంగా 2019లో మన నరేంద్ర మోడీ గారు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో 3 పార్టీలు మాత్రమే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాయి. ఎక్కువ పార్టీలు అనుకూలంగా చెప్పిన పరిస్థితి ఉందనేది కూడా దానిలో చెప్పారు. అయితే దీనికి సంబంధించింది మొత్తం చూసినట్లయితే మనకి ఇప్పుడు బీజేపీ ఇది ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు జమిలీ ఎన్నికలకి సంబంధించి మొత్తం నిర్ణయాత్మక బిల్లుగా జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక చర్చ ఏంటి అనుకూలమా వ్యతిరేకమా అనేది మాత్రమే. అంటే ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి ఒక ప్రాథమికంగా ప్రవేశపెట్టిన బిల్లు అన్నమాట ఇది. దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి ఊహిస్తున్నట్టుగానే యాక్చువల్ గా ఇందాక మేఘవాల్ ఆయన వివరించిన పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఈ జాయింట్ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సంబంధించి బిల్లు పంపించాలనే అంశం ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాదు, కేంద్ర కేబినెట్ లో చర్చ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇది విశాలంగా చర్చించాలి, విశాల దృక్పథంతో ఆలోచించాలి కాబట్టి దీన్ని జేపీసీకి ఇద్దామని అప్పుడే ఆయన చెప్పారు. మీరు కొత్తగా డిమాండ్ చేసేది ఏం లేదు, అందుకని మీరు ఏదైతే ఇప్పుడు పెద్ద గగ్గోలు పెట్టి డిమాండ్ చేస్తా ఉన్నారో మేము కూడా దానికి అంగీకరించామని చెప్పేసి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని నివేదించ జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కూడా ఏముంటది, జనరల్ గా లోక్సభలో ఎవరైతే మెజారిటీ ఉంటారో అంటే బీజేపీ ఉంది, ఎన్డీఏ పక్షాలు ఉన్నాయి, వాళ్ళ సభ్యులు ఎక్కువగా ఉంటారు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఇప్పుడు మెజారిటీ సాధించింది, ఎన్డీఏ పక్షాలు మెజారిటీ సాధించినాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన సభ్యులే దీనిలో 31 మంది ఉంటారు. దానిలో 90 రోజుల్లో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెయిటింగ్ కానీ నివేదిక ఇవ్వటం కానీ, లేదంటే ఒకవేళ పార్లమెంట్ కనుక అది నివేదిక టైం సరిపోకపోతే అందరి సభ్యుల అభిప్రాయాలు సేకరించడం కానీ దాని నివేదిక అందజేసేందుకు 90 రోజులు కూడా సరిపోకపోతే మరింత పొడిగించడానికి కూడా అవకాశం. ఇదంతా సాంకేతిక అంశం. ఇక మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇది దేశ సార్వభౌమత్వానికి నిరంకుశత్వానికి దారి తీసేలాగా ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాలి. పైగా అసలు బిల్లు ప్రవేశపెడతానికి ఓటింగ్ నిర్వహిస్తేనే 311 మంది కావాల్సి ఉంటది బీజేపీకి. 311 మందే కాదు, అసలు వాళ్ళ సభ్యులే 20 మంది గైర్హాజరైన పరిస్థితి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక 4 కూడా అటెండ్ కాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు బీజేపీకి అర్హత ఎక్కడ ఉంటది? ఇదంతా కూడా ఎవరో లోక్సభలో ప్రాతినిధ్యం లేని వాళ్ళు, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పార్టీలు పేరుకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాయే గాని ఎవరైతే లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు అత్యధిక పార్టీలు ఇప్పుడున్న లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అత్యధిక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీన్నింటినీ కూడా మనం తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని బీజేపీ నినాదిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేణుగోపాల్ 1 నేషన్ నో ఎలక్షన్ అని ఒక నినాదం ఆయన క్యాచీగా ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే మనకి ఆ బీజేపీ ఏదైతే ఇప్పుడు బీజేపీ మిత్రులు చెప్పినట్లుగా కూడా, లేకపోతే నడ్డా గారు కూడా చెప్పారు, అంటే తమకు అనుకూలం కాని రాష్ట్ర ప్రభుత్వాల్ని కుప్పకూల్చేందుకు రాజ్యాంగంలో లొసుగుల్ని కాంగ్రెస్ పార్టీ పదే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వినియోగించింది కాబట్టి అలాంటి లొసుగులను సరిచేసే విధంగా ఇప్పుడు మేము బిల్లు ప్రవేశపెడతామండి. అయితే బీజేపీ కూడా సమాధానం చెప్పాం. బీజేపీ కూడా చాలా సందర్భాల్లో మన మహారాష్ట్రలో కర్ణాటకలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర దానికి కూడా ఉంది. మరి వాటన్నిటికీ ఎలా సమాధానం చెప్తారు ఏంటి అనేది మనకి భవిష్యత్తు నిర్ణయించాల్సిన అంశం. ఓకే, విజయాలయ గారు నమస్కారం అండి. అంటే అసలు మొత్తం మీద ఈ జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, అసలు మీ స్టాండ్ ఏంటి? ఇది వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి నియంత్రిత ధోరణికి ప్రతీక అండి. ఈరోజు సమాఖ్య
సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో వాటిని తుంగలో దొక్కడానికి, అలాగే అంటే మీరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కదా, అప్పుడు టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడు దాన్ని సమర్థించారు కదా. ఉండొచ్చు. ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా పార్టీల విధి విధానాలు మారుతూ ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. అందుకే మేము ఇప్పుడు ఇంకా దీన్ని సమర్థించడం లేదు ప్రస్తుతానికి, మరి వద్దు అని కూడా అనలేదు. ఇంకా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. అయినా చర్చలో పాల్గొంటున్నాం కాబట్టి పార్టీ తరఫున మరి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నియంతృత్వ ధోరణికి ప్రతీక. ఎందుకు అనంటే ఈరోజు పోయిన ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ లెక్క తప్పింది. వాళ్ళ లెక్క తప్పి ఏం చేయాలా అనే పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ మరి పుట్టి 2025కు ఈరోజు 100 సంవత్సరాలకు ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారంటే రాజ్యాంగాన్ని మారుద్దామని గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళ కళ నెరవేరినందుకు గాను ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలా, చర్చ పెట్టాలా, మళ్ళా దేశంలో అలజడిని ప్రేరేపించాలనే ఏకైక లక్ష్యంతో చేస్తున్న పని. అసలు జమీల్ ఎన్నికల అవసరం ఎందుకు? వై అవసరమే లేదు. ఎందుకు? ఒకవేళ జమీల్ ఎన్నికలు అనుకుందాం, ఎగ్జాంపుల్ 1900 మొదటి ఎన్నికల నుండి 67 వరకు 16 సంవత్సరాలు ఆల్రెడీ జమీల్ ఎన్నికలు నడిచినాయి. అంటే దేశంలో తర్వాత ప్రతిసారి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, దీని ద్వారా కొంచెం ఖర్చు తగ్గుతుందని చెప్తా ఉన్నారు. అవునండి, ఇప్పుడు ఒకేసారి చేసిన ఖర్చు అదే వస్తుంది, నువ్వు 10 దఫాలు చేసిన ఖర్చు అదే వస్తుంది. కానీ ఒకేసారి చేయడం వల్ల మన దగ్గర సిబ్బంది ఎక్కడిది, ఈవీఎం మిషన్స్ ఎక్కడి, వివి ప్యాట్లు ఎక్కడి, అంత ఉత్పత్తి కూడా లేదు కదా. అన్నప్పుడు ఏకకాలంలో చేయడం అనేది సరైన పద్ధతి అయితే కానే కాదు. కానీ మా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే అందులో భాగంగా దీంట్లో ఈరోజు చూడండి మీరు ఎంత నియంతృత్వ ధోరణి అని అంటే, పార్లమెంట్ లో క్వశ్చన్ చేసినందుకు మాత్రమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పడ్డదండి. లేకపోతే సైలెంట్ గా పెట్టేసేసి అయిపోతుండే. స్పీకర్ గారికి అక్కడ ఓటింగ్ అయింది కాబట్టి ఈరోజు జేపీసీ పట్టదు, లేకపోతే పడకుండే. అంటే నియంతృత్వ ధోరణి అంటారు దీన్ని. అట్లనే ఈరోజు మరి దీని మీద చాలా మంది ప్రజలు జమిల ఎన్నికలు రావాలి అని కోరుకుంటున్నారు కదా. ప్రజలు కోరుకోలేదండి, ఇది అబద్ధం. ప్రజలు కోరుకోలేదు, ఇది భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నది. ఒకవేళ ప్రజలే కోరుకున్న వాళ్ళందరూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నికల ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయండి రికగ్నైజ్డ్. అలాగే 58 మరి స్టేట్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీస్ ఉన్నాయి. అలాగే 2743 తక్కిన అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయండి. మరి వాళ్ళ అభిప్రాయం సేకరణ చేయరా? మరి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం. ఎందుకంటే దేశ భవిష్యత్తును మరి నిర్మాణంలో పెట్టేటటువంటి ఈ అత్యంత కీలకమైనటువంటి విషయం మీద మరి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ఎన్నికలు పెట్టండి, ప్రజలు ప్రతి ఒక్కరిని ఓటేయమని చెప్పండి. దీని మీద మీరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయండి. ప్రభుత్వం జమీల్ ఎన్నికలు అవసరం ఎందుకు అని మీరు ప్రచారం చేయండి, ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ తీసుకోండి, అప్పుడు అర్థమవుతుంది కదా. కానీ ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. గతంలో జమీన్ ఎన్నికలే జరిగాయి. 1952 నుండి 67 వరకు 16 సంవత్సరాలు కంటిన్యూగా జరిగాయి. ఆ సందర్భంలో ప్రాంతీయ పార్టీలు పడిరాని పార్టీయ ప్రాంతీయులను గొంతు నొక్కిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ ఇది మనం చూసినాము. కానీ దీంట్లో ఇంకొక విషయం అండి, అంటే ఒక సభ యొక్క టర్మ్ ఏదైతే ఉంటుందో 5 yearsది అది పెంచడానికి వీలైతుంది, కానీ మరి తుంచడానికి వీలు కాదు. తుంచాలి అని అంటే ఏం చేయాలి? ఆ సభ ముఖ్యమంత్రి వర్యులు గాని అదే కేబినెట్ గాని తీర్మానం చేసిన తర్వాత మాత్రమే సభ కాలాన్ని తగ్గించడం వీలైతుంది. కానీ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, గత 2018లో మేమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మేము సభను తగ్గించాం తీర్మానం చేసి, మేము ముందు ఎలక్షన్కి పోయినాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకుందాం, జమీన్ ఎన్నికలు ఉన్నాయి, ఒకవేళ ఆర్డరే వచ్చింది 2028కి అందరు పాస్ అయింది అనుకుందాం. మరి ఈరోజు 2.5 సంవత్సరాలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తగ్గించి నేనుండా ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇది వచ్చే పంచాయతీ ఏంది అని అంటే, ఈ పంచాయతీలన్నీ ఉంటాయి కాబట్టి సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ తగిలేటటువంటి ఈ కోణంలో ఉన్నటువంటి ఈ ఉద్దేశం సరైనది కాదు. అలాగే ఈరోజు 2011, 2021 మనకు సెన్సెస్ ఇంకా తీయలేదండి. సెన్సెస్ తీయకపోతే అలాగే ఇంకా డీలిమిటేషన్ ఉన్నది.
ఒకటి కాదు కదా, ఇన్ని విషయాలు పెట్టేసి జనవీల ఎన్నికల విషయం మీరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి ఈ రోజు దేశంలో ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మంత్రులు గాని ఈ రోజు పనిచేయలేనటువంటి ప్రజలను పీడిస్తున్నటువంటి వాళ్లను ప్రజలు ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు అధికారం లేదుగా ఎమ్మెల్యేను ఎంపీని తీయడానికి. మరి రీకాల్ యాక్ట్ పెట్టండి, అటువంటి మంచి పని చేయండి, రీకాల్ యాక్ట్ తీసుకురండి. రైట్ మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఎట్టకేలకు ఈ జమిలీ బిల్లు పార్లమెంట్ కి చేరి జేపీసీ కూడా వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు జమిలీ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి ఇప్పుడు అవకాశం ఉన్నదంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ 2/3 మెజారిటీ కావాలి. ఇంత పెద్ద బిల్లు డిస్కషన్ సరిగ్గా చేయకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చక్కగా జేపీసీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇంత పెద్ద సమస్య కాబట్టి రాజ్యాంగం సవరణ కావాలి, మార్పులు కావాలి కాబట్టి డిస్కషన్ చేస్తారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీలు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అది 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా మనం చెప్పలేం. కానీ ఇది మంచి అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాడి ఆపోజిషన్ పార్టీస్ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కన్విన్స్ చేయడం అంటే వాళ్ళు అనుకున్న అబ్జెక్షన్స్ కొన్ని తగ్గించడం, మేము ఏమైనా సరే ఒప్పుకోమన్నా వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయటం, అవి కలపటం, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లుని అమెండ్ చేయటం చేయాలి. చేస్తే తప్పకుండా సపోర్ట్ వస్తాయి. కొంతవరకు లొంగాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఒక మంచి పాయింట్ ఈ బిల్లు ఏంటంటే వెంటనే పెడతలేదు, 29లో పెడతలేదు, 34 వరకు టైం ఉన్నదన్నారు. దాన్ని బట్టి 10 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకి ఆ ఇబ్బంది పోయింది. ఇంకా వెంటనే 29కి మనం రెడీ అయిపోవాలి, తగ్గిపోవాలా, ఇదే అదే అని పోయింది. 34 వరకు టైం వచ్చింది. కాబట్టి ఈ జేపీసీలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేసుకుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే పాస్ అవుతారు. ఇప్పుడు 290, 300 ఉన్నారు ఎంపీలు. వాళ్ళకి ఆల్రెడీ కనపడిన సపోర్ట్ ఇంకో 30 ఉన్నది. 330 ఇంకో 20-30 మంది కావాలి. వాళ్ళు అబ్స్టైన్ అవినా సరిపడిపోతుంది. అబ్స్టైన్ అంటే ఇటు ఎక్కర్లేదు, అటు ఎక్కర్లేదు. అది ఒక ప్రభుత్వానికి పార్లమెంటరీ డెమోక్రసీలో మనలాంటి ప్రభుత్వానికి సాధించడం కష్టం కాదు. ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ కాదు, ఏదైతే గవర్నమెంట్ తీసేయడానికి ఫైనాన్స్ బిల్ కాదు. కాబట్టి వాళ్ళ స్కిల్ ఎంత ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. స్కిల్ అంటే మా ఆర్గ్యుమెంట్ కరెక్ట్, మేము దేశానికి చేస్తున్నాం అంటాం కాకుండా మనం ముందుకు ఎలా తీసుకెళ్దాం, ఏం కాంప్రమైజ్ అవుతారు చూడాలి. కానీ వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ అవ్వక బీజేపీ ప్రభుత్వానికి మనం ఏదో తగ్గిపోయాం, ఎలక్షన్ సరిగ్గా రాలేదు, జూన్ 2024లో అంటారు. కాబట్టి మేము అనుకున్న ఎజెండా అంతా ముందలు తీసుకొచ్చాం, పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశాం, వకాఫ్ బిల్ చేశాం, ఫ్యామిలీ ఎలక్షన్స్ పెద్ద సమస్య చేశాం. మేము మొదలుకి వెళ్ళిపోతున్నాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉందని చెప్పుకోవటానికి మాత్రం పూర్తిగా సరిపడింది. మేము ఎక్కడ ఆగలేదు. గౌరవ పుల్లారావు గారికి నేను ఒక ప్రశ్న అండి. పుల్లారావు గారు మా పార్టీ తరఫున మీకు ఒక ప్రశ్న. విశ్లేషకులుగా ఈ రోజు పారదర్శకమైన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా జరుగుతాయని మీరు నమ్ముతా ఉన్నారా? ఎందుకు అంటా ఉన్నామనంటే ఈ రోజు ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లు తయారు చేసేటటువంటి బిఈఎల్ సంస్థలో మరి మాజీ ఎంపీలు డైరెక్టర్లుగా ఉన్నారండి. 5 మంది మాజీ ఎంపీలండి. మరి వాళ్ళని ఎట్లా నమ్మొచ్చు? మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఈరోజు బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికలు పారదర్శకంగా ఉంటాయి తప్పిస్తే ఈవీఎం మిషన్లు అనేటివి ఖచ్చితంగా ఎవరు ఏమనుకుంటారు. అందు గురించే జమీల్ ఎన్నికలు అంటున్నాడు. ఎవరు మోదీ గారు జమీల్ ఎన్నికలు అన్ని కారణం ఏంటంటే ఈవీఎం మిషన్లతోటి మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను నేను మార్చొచ్చు, మొత్తం ఒకటేసారి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నేను చేసుకోవచ్చు, నేను నిజంగానే మరొక నియంతగా మారొచ్చని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఈవీఎం మిషన్ల విషయంలో మీరు సమాధానం చెప్పాలండి, ఎందుకంటే పెద్దలు కాబట్టి మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. తప్పకుండా నేను మీరు అడిగిన ప్రశ్న డౌట్ ప్రకారంగా ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి, ఈవీఎంస్ తో మేము పట్టించుకోమంటాం. మరి ఆ థియరీ ఉంటే బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో చూశారు కదా. హసీనా అహ్మద్ టైంలో 2 ఎలక్షన్స్ ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ఖలీదా జియా పోటీ చేయలేదు. ఇప్పుడు ఏమొచ్చింది, ఖలీదా జియా పోటీలో లేదు, హసీనా లేదు, ఇంకో ఎవరో వచ్చి పట్టుకుపోయారు. ప్రజాస్వామ్యంలో మనం పార్టిసిపేట్ చెయ్యం,
ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా పార్టీని బొందబెట్టనీకే ఈవీఎం మిషన్లు ఈసారి ఖచ్చితంగా మోదీ గారు కుట్రవన్నిండ్రు, చంద్రబాబు గారు కుట్రవన్ని ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో మాకు ప్రాతినిధ్యం చేయకుండా చేయడానికి కారణం, ఏకైక కారణం ఈవీఎం మిషన్లు అండి. ఎందుకంటే ఒక్క సీటు కూడా పార్లమెంట్ లో రాని సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని మీరు నమ్ముతారా అండి? అంటే మీరు చూడండి ఎంత కుట్ర దాగి ఉన్నదో మీరు ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది పోయిందని నేనేం అంటలేదు. నేను ఇంకా ఎప్పుడు అన్నది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఉన్నది, ప్రాంతీయ పార్టీ ఒకటే ఉన్నది తెలంగాణలో. అందువల్ల వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. లింగం గారు, అంటే మీరు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు కదా, అసలు ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి అధికార పక్షం అడుగుతోంది కదా, దీని మీరు క్లారిటీ ఇవ్వాలి. ముందుకే చాలా స్పష్టంగా చెప్పా, వాళ్ళ సమైక్య స్ఫూర్తికి ఫెడరల్ సిస్టానికి వ్యతిరేకం. నేను ఎంతమందికి గతంలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కేటగారికలు చెప్పింది, బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి వీలు లేదు. ఇవాళ అమెండ్మెంట్ చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ అమెండ్ చేసుకోవద్దు. ఇవాళ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి అంటే ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నుంచి ఇవాళ పెద్దలు కూడా మాట్లాడు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఏ పేరుతోటి ఇవాళ బీజేపీ జమిలీ ఎలక్షన్ కోసం మనందరం కూడా విజ్ఞులుగా ఆలోచించాలి. ఏదో వేగ్గా ఖర్చు తగ్గుతుందని కాదు, ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి రేపు అధ్యక్షతర పరిపాలన పోతుంది. ఆ తర్వాత దాని నియంతృత్వానికి దారితీస్తుంది. మోడీకి నేను ఇంతకుముందుగా మోడీకి ఎవరు ఆదర్శం అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో జరిగింది. మరి చరిత్ర తెలియదా? చరిత్ర తెలుసుకోండి, పాఠాలు నేను చెప్పడానికి రెడీ ఉన్నాం. గతంలో ఏం జరిగిందండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ సింగిల్ డామినెన్స్ పార్టీ ఉంది. ఇవాళ ఆ సిచ్యువేషన్ ఉందా అండి? స్వాతంత్రానంతో మెజార్టీ రాష్ట్రాలలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఆ సిస్టమ్ ఈ దేశానికి అప్లికబుల్ కాదనే కదా ఇవాళ జమిలీ ఎలక్షన్స్ లేవు. ఇవాళ జమిలీ ఎలక్షన్ ఏం అవసరం వచ్చిందండి? ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎలక్షన్ కమిషన్ చెప్పింది, దిస్ నాట్ మై వర్డ్స్. ఎలక్షన్ కమిషన్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్ర ఎలక్షన్ లోనే ఒక 2 రాష్ట్రాల ఎలక్షన్ నే ఎట్ ఏ టైంలో నిర్వహించలేని స్థితిలో ఈ దేశ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎట్లా నమ్ముతారండి? ఈ దేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్ కంప్లీట్ చేస్తామంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్స్ మై వాడు ఏం చెప్పారంటే ఎందుకు కండక్ట్ చేస్తారంటే ల్యాక్ ఫోర్సెస్ ప్రాబ్లం ఉంది, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఒకేసారి కండక్ట్ చేయడానికి అన్నారు. మరి ఒక రాష్ట్రంలోనే నువ్వు ఇన్నిసార్లు కండక్ట్ చేయలేకపోయినా ఒకేసారి ఎలక్షన్ దేశం మొత్తంలో ఎట్లా చేస్తావండి? అంటే ఎవరిని మభ్య పెట్టడానికి నీ అవసరాల కోసం ఇదే. గతంలోనే మరి తెలంగాణలో మొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సోకాల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఏ అధికారంతో బీజేపీ సపోర్ట్ లేకుంటేనే 1 year ఎలక్షన్ ముందుకు పోయిరండి. ఆ రోజు మీరు ఎందుకు సపోర్ట్ చేసిరు? ఆ రోజు మీరు ఎందుకు సపోర్ట్ చేసిరు? నీ ఉద్దేశం 1 nation 1 election అంటుండో, రేపు 1 nation 1 పొలిటికల్ పార్టీ అంటావు, 1 nation 1 రిలీజన్ అంటావు, 1 nation 1 క్యాస్ట్ అంటావు. అంటే ఇదంతా కూడా చాలా ప్రమాదంలో పడబోతుంది. నేను పుల్లారావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా చాలా సంవత్సరం మేధావులు జర్నలిజంలో ఉన్నారు, ఆలోచించండి. ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. మనందరం కూడా దీన్ని అడ్డుకోవాలి. వాళ్ళు చెప్పే లాజిక్ ఏందండి? డబ్బు ఏ ఖర్చు అండి? ఇవాళ దీనికి అయ్యే ఖర్చు ఎంతండి? ఏం లాజిక్ అండి? ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఖర్చు పెట్టేదానికి దాదాపు జీడీపీ కూడా 1.5% పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జీడీపీ పెరుగుతుంది. సందీప్ గారు ఒక్క నిమిషం సందీప్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 240 వచ్చాయి, కాంగ్రెస్ కు 100 ఉన్నాయండి. అంటే ఎంత? 340. 2 జాతీయ పార్టీలకు 340. మిగిలినాయండి, మిగిలిన 200 పైచులకు ప్రాంతీయ పార్టీల సీట్లు ఉన్నాయి కదా ఎంపీలై. అంటే అందరూ ఒప్పుతారని మీరు అనుకుంటున్నారా? ఇంకోటి తానన్నట్లే ఈ రోజు ఒక వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు ఉన్నటువంటి వివిధత్వం ఉన్నటువంటి భారతదేశంలో జమిలీ ఎన్నికలు వర్కౌట్ అయితే సైన్యం సరిపోతుందా? పోలీసు వాళ్ళు సరిపోతుందా? విచిత్రం అండి. జమ్మూ కాశ్మీర్ చాలా దారుణం. ఇది కావాలని రచ్చ చేయాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిన్న బిల్లు ప్రవేశపెట్టిందండి. అదే ఇవాళ ఇది వీళ్ళంతా కూడా వాళ్ళు చేసిన నరేంద్ర మోడీ అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ దేశానికి 10 ఏళ్లుగా అంటే దాదాపు 11 సంవత్సరాలుగా వాళ్ళు చేయడానికి చెప్పుకోవడానికి ఏమీ లేక కొత్త నాటకం ఏదైతుందో అది జమిలీ ఎలక్షన్. ఈ 1 nation 1 election అంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, అంబేద్కర్ కు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతుంది. డెఫినెట్ కూడా ఇవాళ ఇంకొకటి అండి, దీనికి కావాల్సింది 2/3 మెజార్టీ. ఏడుందండి 2/3 మెజార్టీ? ఇందులో ఎట్లా తీసుకొస్తారండి?
ఎట్లా అంటే ఏం చేయాలనుకుంటారు మీరు? ఇంకొకటి, అసలు ఇందులో పార్టీలకు పార్లమెంట్ లోక్సభలో మెంబర్స్ లేనటువంటి పార్టీలే మెజార్టీకి బిల్లుకు సపోర్ట్ చేసినాయి. ఇవాళ కోవింద్ కమిటీ మీరు రిపోర్ట్ చూడండి, ఏ పార్టీలు సపోర్ట్ చేసింది? ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆపోజ్ చేస్తుంది. మరి ఎందుకు ఆపోజ్ చేస్తుంది? దీని గురించి మాట్లాడతారా? ఇవాళ దేశ ఔన్నత్యానికి, భిన్నత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీకే వ్యతిరేకంగా తీర్పు ఉంది. అందుకే డెఫినెట్ కూడా దేశ ప్రజలందరూ కూడా ఇట్లాంటి నాటకాలకి, వీళ్ళకు నరేంద్ర మోడీకి ఆదర్శమైనటువంటి రష్యా అధ్యక్షుడికి తొందరలో ఏ గతి పడుతుందో ఇక్కడ నరేంద్ర మోడీకి, బీజేపీకి కూడా అదే కోసం. దయచేసి ఇప్పటికైనా మీరు మారండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు ఏం చెప్పలేరు, ఏం చెప్పగలుగుతారు? వెంకటరెడ్డి గారు ఏం చెప్పగలుగుతారు? మాటలన్నీ కూడా అబద్ధాల పుట్టలు. ఆయన ప్రధానమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, పాపం అధికార ప్రతినిధి. ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. ఒక నిమిషం ఉండండి, మా టైం ఇచ్చినప్పుడు మాట్లాడినివ్వండి. మీరు ఎంతసేపు నా స్టూడియో కూడా ఉంటే మీరే మాట్లాడతారా? టైం ఇచ్చినప్పుడు మాట్లాడినివ్వండి. మీరు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎవరొద్దన్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా అబద్ధాల పుట్ట. వాళ్ళ ఉనికిలో ఉన్నదే, వాళ్ళ దాంట్లో డిఎన్ఏ, అబద్ధాల డిఎన్ఏ కనపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు గురించి చర్చ చేపించుకుందాం రా. మరి ఇక్కడికి పోదాం. మీ అబద్ధాలు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. యాంటీ డిఫెక్షన్ లాగా ఏం చేస్తారు ఇప్పుడు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నుంచి మీరు ఎమ్మెల్యేలు చేర్చుకుంటారు. మీకు అది ఉండాలి, మీకు తెలవాలి. అది ఇట్లాంటిది మీకు తెలియాలి. కనీసం మీరు తీసుకొచ్చిన బిల్లుని, మీరు ఆమోదించిన బిల్లుని మీరు తుంగలో తొక్కుతున్నారంటే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలియట్లేదా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ బిల్లులు తీసుకొచ్చిస్తారు, మీరే ఆమోదిస్తారు, మీరే తుంగలో. మీరు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటిని అమలు చేసిందా? తప్పు చేసింది మీరు వచ్చిన తర్వాత. మీరు కూడా వాళ్ళనే మీరు మహారాష్ట్రలో, గోవాలో, కర్ణాటకలో, మణిపూర్లో మీరు ఏం చేసారు ఒకసారి? 10 సంవత్సరాలు గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అక్కడ 10 సంవత్సరాలు గెలిచింది. వెంకరెడ్డి అన్న గారు, ఎట్లా చెప్పండి, ఎట్లా బ్లేమ్ చేస్తారు ఈవీఎంలని? మహారాష్ట్రలో సిండేనేవరు, కర్ణాటకలో మాకు ఒక్క సీటు రాకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. టైం పాస్ చేయడం కాదు. లేదండి, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నారు. 5 మంది ముఖ్యమంత్రులను చెరబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, మంచి మంచి ఎంపీలను చెరబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈడీని అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తున్నటువంటి జనతా పార్టీ, సిబిఐని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజ్యం వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. జరుగుతా ఉంది తెలంగాణకు ఈ రోజు జనతా పార్టీ. ఏం మాట్లాడుతారండి? భారతీయ జనతా పార్టీ వల్ల, భారతీయ జనతా పార్టీ వల్ల తెలంగాణకు ఒరిగింది లేదు. ఎట్లా పోతారు చెప్పండి? ఒరిగింది లేదు, తెలంగాణకు వచ్చింది లేదు. తెలంగాణకు చేసిందంతా చెప్పండి. మీరు తెలంగాణకి ఏం చేశారు? నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడిస్తే పబ్లిక్ రీచ్ అవ్వదు, మధ్యలో కామెంటరీ వద్దు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నాను, వాళ్ళు బ్లేమ్ చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నప్పుడు నేను కామ్గా ఉన్నాను. అది నేర్చుకోమని చెప్పండి. ఫస్ట్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమని చెప్పండి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి. డిబేట్ కి వచ్చేటప్పుడు ఓపిక ఉండాలండి. ఎట్లా ఇంటరప్ట్ చేస్తారు చెప్పండి? నేనేమంటున్నంటే జమిలీ ఎన్నికలు అనేవి భారతదేశానికి అభివృద్ధి గాని, సంక్షేమం గాని, వృద్ధిని గాని 2047 లోపల 47 వరకు భారతదేశాన్ని ప్రపంచం నెంబర్ 1 గా తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఏ పార్టీ వచ్చినా కూడా దాన్ని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికలు అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇది ఇప్పుడు వచ్చేది కాదు. 1983 నుంచి ప్రపోజల్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు మీకు 1951 నుంచి 61 మధ్యలో 3 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు మీకు అభ్యంతరాలు లేనప్పుడు మీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రభుత్వంలో. అప్పుడు లేనప్పుడు అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చినా మీకు
మీరు ఓడిపోతున్నారు కాబట్టి, మీ అస్తిత్వం కోల్పోతుంది కాబట్టి, మీరు అబద్ధాలు చెప్పి పోస్తున్నారు కాబట్టి, మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే అబద్ధాలతోటి 6 గ్యారెంటీలు రకరకాల హామీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి 100 రోజుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి ఇప్పుడు 1 year కూడా కాలే. మీ అస్తిత్వాన్ని మీరే తుంగలో తొక్కుంటున్నారు. గ్యారంటీల గురించి జమిలీ ఎలక్షన్ గురించి చెప్పండి. మీరే 10 ఏళ్ళు మీ ఇష్టం వచ్చి చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీరు 10 ఏళ్ళుగా మీరు ఏం చేసారు అందరికీ తెలుసు. జమిలీ ఎలక్షన్ లో నువ్వు ఏం చేస్తున్నావు? మీరు ఏదో ఒకటి డ్రామాలు ఆడుతున్నారు. పార్లమెంట్ ముందు, పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల. ఎందుకు చేయట్లేదంటే ఎందుకు సపోర్ట్ చేయరు మీరు? ఎందుకు అవసరం చెప్పు. నీకు జమిలీ వల్ల ఏం ఉపయోగం చెప్పు. ఎందుకు ఉపయోగం చెప్పు. ఏ విధమైన దానికి మీ అడ్వాంటేజ్ కోసం మీరు చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా పబ్లిక్ అంతా గమనిస్తా ఉన్నారు. ఎక్స్పర్ట్స్ రకరకాల రంగాలు, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ రకరకాల రంగాల నుంచి ఈ జమిలీ ఎన్నికల్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది బేసిక్ స్ట్రక్చర్ ని మార్చొద్దని. ఏం చెప్తారండి మీరు? ఎవరు ఎక్స్పర్ట్స్ అండి? హై లెవెల్ కమిటీ పార్లమెంట్ తీసుకొచ్చింది. మీకున్న అభ్యంతరాలన్నీ కూడా చర్చలో పాల్గొన్న తర్వాత దాని మీద క్లారిటీ వస్తుంది. అప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చింది బాధ అంతా కూడా జేపీసీ కూడా రెఫర్ చేశారు. జేపీసీ కూడా స్టడీ చేస్తుంది. తర్వాత పార్లమెంట్ లోకి వస్తుంది. చర్చకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అభ్యంతరాలు చెప్పండి. సవరణలు ఇట్లా ఏం చేయాలో మీరు చెప్పండి ఆ టైంలో. కానీ ఇప్పుడిప్పుడే రాకముందే బేసిక్ స్ట్రక్చర్ అంటారు. బేసిక్ స్ట్రక్చర్ ఏం తెలుసు కదా? బేసిక్ స్ట్రక్చర్ మొత్తం కూడా పాడు చేసింది. కేశవానంద భారత్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఏం మాట్లాడతావు? తెలిసిందే. బేసిక్ స్ట్రక్చర్ ని ఏమంటారో తెలుసుకో ఫస్ట్. కేశవానంద భారత్ కేసులో, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో వచ్చింది. వాట్సాప్ యూనివర్సిటీ చదువుంటే గిట్టే ఉంటది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పిందండి? కేశవానంద భారత్ కేసులో ఏం చెప్పిందో తెలుసుకో. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చొద్దు. బేసిక్ స్ట్రక్చర్ అంటే తెలుసా నీకు? ఏ బేసిక్ స్ట్రక్చర్ లో ఫెడరల్ సిస్టమ్ వస్తుంది. పార్లమెంటరీ పార్టీ సిస్టమ్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అండి. పార్లమెంటరీ పార్టీ సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్. సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్. నీకు తెలుసో లేదో అదే మూర్ఖత్వం. బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ ఆఫ్ సెక్యులరిజం కూడా వస్తుంది. చెప్పు. నీకు తెలియకుంటే తెలుసుకో. ఏది పడుతుంది మాట్లాడేది. నీకు నువ్వు అభివృద్ధి ఏం చేసినావు? సంక్షోభాలు ఎన్ని చేసినావు? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావు? ఇవాళ నిరుద్యోగం గురించి, ధరల పెరుగుదల గురించి, దాని గురించి మస్తాన్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు జమిలీ ఎన్నికలకి సంబంధించి కేంద్రం వెళ్లే ముందు కూడా ప్రజల నుంచి గానీ, అనేక రాజకీయ పార్టీల నుంచి గానీ కొన్ని రకాల డిమాండ్లు వస్తా ఉన్నాయి. ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తర్వాత ఈవీఎంల మీద అనేక సందేహాలు లేవనెత్తుతుంది. దానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరూపించబడింది. కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఈవీఎంలలో వచ్చిన ఓట్లకి అదేవిధంగా మన ఈ వీవీప్యాట్కి సంబంధించి సరిపోలిక చూడమని అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ఎందుకో తెలియదు, అక్కడ కన్విన్స్ కాలేకపోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. అందుకు కేంద్ర బీజేపీ కూడా దానికి ముందుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒప్పించి దాని అనుమానాలను నివృత్తి చేయాలి. ఎందుకంటే ఈవీఎంల కంటే కూడా బ్యాలెట్ పేపర్లే ముద్దని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మన బీఆర్ఎస్ కానీ లేకపోతే వైసీపీ కానీ అనేక పార్టీలు డిమాండ్ చేస్తాం. రెండోది ఏంటంటే జమిలీ ఎన్నికల కంటే కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తెచ్చారు. అప్పటి నుంచి అది దానికి అనేక రకాలైన తూట్లు పొడిచారు అనమాట. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూలగొట్టడానికి ఎన్ని లొసుగులు ఉన్నాయో దానిలో అన్ని ఉన్నాయి. పివి నరసింహారావు గారి ప్రభుత్వం కూడా ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిలబెట్టుకోవడానికి ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. సో ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా ఒక పటిష్టమైన చట్టం తేవాల్సిన అవసరం. అదేవిధంగా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఇందాక నేను చెప్పింది. మూడోది ఏంటంటే ఈ ప్రతి పార్లమెంట్ ఎన్నిక కానీ, అసెంబ్లీ ఎన్నిక కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీని ఖర్చు పెడతా ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిన ఖర్చులు ఉన్నాయో ఆ పరిమితికి లోబడి మేము ఖర్చు చేస్తున్నామని వాళ్ళు సబ్మిట్ చేస్తున్నప్పటికీ అదంతా శుద్ధ అబద్ధం అనేది అందరికీ తెలుసు.
ఎందుకంటే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో దగ్గర 100 crores రూపీస్, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి చూస్తే 15 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికల ఖర్చులను గనక గణనీయంగా తగ్గించగలిగితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తా ఉందో మనకి ఖర్చు తగ్గిపోతుంది అనేది, దానికంటే కూడా ప్రధానంగా మనం దృష్టి సారించిన అంశాలు ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాలు. వీటిని గనక ఒక సంస్కరణల రూపంలో తేగలిగి మంచిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే జమిలీ ఎన్నికల అవసరమే ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి 1984లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా రామలాల్ గారు కూలదోశారు, గవర్నర్ గారు. కూలదోసినప్పుడు ఆయన వాలంటీర్ గా మళ్ళీ ఆయన ప్రజా తీర్పు కోరారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు. సో అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి? అదేవిధంగా మనకి తెలంగాణలో చూసినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని, నక్సలైట్లు హత్యా ప్రయత్నం చేశారని చూసినా, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకేదో ప్రజల్లో బలం తగ్గిపోతుందని ముందుగా ఎన్నికలకు వెళ్ళారు. సో ఇలాంటి ఖర్చులను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటికి ఎలా పరిష్కారం చూపుతారు? ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాటికి పరిష్కారం చూపగలిగేలాగా చూడాలి. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు ఇందాక చెప్పారు, జేపీసీలో వాళ్ళని కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయడానికంటే ముందు ఈ ప్రజల నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఇవి ఈవీఎంలకు సంబంధించి, బ్యాలెట్ పేపర్లకు సంబంధించి అంశాలని, లేకపోతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన తూట్లు పొడుచుకున్న విధానానికి పరిష్కారం చూపుతాం. అదేవిధంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు రావాలి, ఎన్నికల ఖర్చులు తగ్గించుకునేది. ఏదైతే ప్రజల్ని మభ్యపరచడానికి ఫ్రీబీస్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళు డబ్బులు పంచడం కానీ, లేకపోతే మద్యం పంచడం కానీ, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారనేది నేనైతే చెప్తాను. రైట్ పుల్లారావు గారు చెప్పండి. రైట్, అంటే జమిలీ వల్ల జీడీపీ అదనంగా 1.5% పెరుగుతుందని చెప్పేసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటున్నారు కదా, ఇది ఎలా సాధ్యం? అసలు జమిలీ ఎన్నికలకి జీడీపీకి ఏంటి మధ్యలో? అదే మన మెయిన్ థింగ్ ఏమిటంటే తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళు చక్కగా విన్నాం, బీజేపీ చెప్పిన విన్నాం. చిన్న విషయం మైండ్కి తీసుకొస్తున్నా. రాజీవ్ గాంధీ డిసెంబర్ 31, 1984 ప్రధానమంత్రి అయ్యాడు 415 మంది ఎంపీలతో. జనవరి 13నే యాంటీ డిఫెక్షన్ లా బిల్ తీసుకొచ్చేసాడు, పాస్ చేయించేశాడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 31 చట్టం అయిపోయింది. డిస్కషన్ లేదు, పాలు లేదు. ఆయనకి ఏం భయం? రాజీవ్ గాంధీ నాకు బాగా తెలిసిన వ్యక్తి. హనుమంతరావు గారు నాలుగు అడగండి, ఈజ్ వెరీ నైస్ జెంటల్మెన్, ప్రధానమంత్రి, గొప్ప ప్రధానమంత్రి. ఆయన గురించి చెప్పాలంటే ఇంకో సెషన్ ఇవ్వాలి. గుడ్ మ్యాన్. మరి ఇలాంటి పని చేశారు. ఆ యాంటీ డిఫెక్షన్ లో బిల్లు వచ్చాక అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా? మీ ఎమ్మెల్యేని ఎవరు లెక్క పెడుతున్నాడు? మీ ఎంపీని ఎవరు లెక్క పెడుతున్నాడు? అది ముఖ్యమంత్రి ఫ్రాంక్ గా చెప్తున్నా. ఇందాక మనం మిత్రులు ఇప్పుడే మాట్లాడారు నా ముందల, ఆయన ఎన్నో రిఫార్మ్స్ తేవాలంటే ఇది ఒక రిఫార్మ్. ఆలోచించుకోండి. అదేదో ఎమ్మెల్యే ఎలక్షన్ ఇస్తే వారికి ఉండాలని ఎందుకు ఒక డమ్మీని పెట్టుకోవచ్చు కదా. గవర్నర్ రూల్ లాగా అమెరికాలలాగా చీఫ్ మినిస్టర్కి అధికారం, ఎమ్మెల్యే వ్యక్తిగతనం, ఎంపీ వ్యక్తిగతనం, సర్పంచ్ వ్యక్తిగతం తీశారు కదా, వారికి వాల్యూ లేదు కదా. అది ఆలోచించుకోవాలి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న, తప్పకుండా జీడీపీకి ఇంపాక్ట్ ఉంటుంది. 1% ఉంటుందా, 2% ఉంటుందా, 0? ఏమొచ్చిందంటే మెయిన్ ప్రాబ్లం బీజేపీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనగానే అది వినటానికి బాగున్నది, కానీ అదేదో సినిస్టర్ గా ఉన్నది, ఏదో ఉన్నది ఎవరి వాళ్ళు చెప్పుకోవటానికి కుదిరింది. తర్వాత నేను ఇందాక చెప్పింది, ఐడియాలో ఏ ఐడియా వచ్చినా, ఎవరు తీసుకొచ్చినా మనం కాదని చెప్పుకోవడం, మనం వినాలి. ఐడియా ఒకసారి ఏమన్నారు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అది ఎక్కడా జరగదన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఏం చేస్తున్నాం? అందరికీ డబ్బు ఇస్తున్నాం కదా, నెల క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా? చెప్పండి. అయిపోయింది కదా, ఐడియా యాక్సెప్ట్ అయిపోయింది. అందరం డబ్బు ఇవ్వాలి, నెలకు 3,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలి, ఏదో కుటుంబాన్ని పెట్టుకుంటున్నాం. ఐడియాస్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్ గా ఒక బ్లాంకెట్ బ్యాన్ చేస్తే కుదరదు. డిస్కషన్ చేయాలి, అన్ని ఒకసారి అవ్వదు. మెయిన్ థింగ్ నాకు ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే, దీని మీద జీడీపీకి తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఎలక్షన్ కోడ్ కాదు. ఎలక్షన్ అంటే అదేదో పెద్ద ప్రవర్తన మానేశారని కాదు. ఇది ఒక డిస్ట్రాక్షన్. దేశానికి మన ఇంగ్లీష్ డిజీజ్ అంటారు. ఇది వెంటనే ఇది జనరల్ ఎలక్షన్. ఈవేళ నరేంద్ర మోడీ గారు పాపం ఏదో పుస్తకాలు చదివి వచ్చింది కాదు ఇది. ఆయన అందరి మాట విని, ఆయన ఎక్కడో విన్న మాటలు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, కొన్ని పని చేస్తున్నాయి, దానికి డౌట్ లేదు. ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ మీద విశేషంగా పనిచేస్తున్నాడు, పని జరుగుతూ ఉన్నది, మంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్ డిజీజ్. ఇంగ్లాండ్ లో మీరు ఎన్ని ప్రధానమంత్రులు చూశారు గత 10 సంవత్సరాల్లో? 6 7? అది వీక్ అయిపోతుంది సొసైటీ. ఇది ఎలక్షన్స్ ఫ్రీక్వెంట్ కొద్దిగా కంట్రోల్ అంటలేదు, కొద్దిగా రెగ్యులేషన్ ఉండాలి.
మనకి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ బదులు 5 సంవత్సరాలు ఒకసారి ఉండాలి బదులు 2.5 సంవత్సరాలు ఉండినా పర్వాలేదు, కొంచెం మోడిఫై చేయాలి. అన్ని ఐడియాస్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మంచి ఐడియా కూడా ఐడియా నాది, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అయితే ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా అలాగే చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రులు పక్కన ఆ ఫోటోలో ఎవరిని రానివ్వడు కదా. హెలికాప్టర్ల మీద తిరుగుతున్నారు, సొంత సొమ్ములాగా వాళ్ళే వెళ్ళి ఇనాగరేట్ చేస్తారు, ప్రతిరోజు వాళ్ళు పోహాలే అడ్వర్టైజ్. సో ప్రధానమంత్రి చేసేది కూడా అక్కడ బీజేపీ లీడర్కి కొంచెం ఆయన కూడా మోడరేట్ చేసుకోవాలి. మంచి ఐడియా కూడా పాడైపోతుంది. ఒక మంచి ఐడియా అనౌన్స్ చేశాక డిస్కస్ చేద్దామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యంలో అది తప్పు అయిపోయింది. జీడీపీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఎలా తగ్గించాలి, దేశానికి కొంచెం స్టెబిలిటీ కావాలి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారిపోయాడు, మళ్ళీ బిజినెస్ ఆ పాలసీస్ కి ఎన్ని 5 years ఒక్కసారి కాకపోయినా 2.5 years బట్టి ఎలక్షన్స్ పెడితే కొంచెం సర్టనిటీ స్టెబిలిటీ వస్తుంది, ఆర్థిక వ్యవస్థకి మంచిది. రైట్ లింగం గారు, మీరు చివరిగా కంక్లూడ్ ఇవ్వండి. డెఫినెట్ గా మేము మొదటి నుంచేదండి, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇవాళ ఇదేదైతే తీసుకొస్తారో దీని పేరు మీద బీజేపీ ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. నిజంగా దీనివల్ల నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ వాళ్ళు చెప్పేది ఒకే ఒకటి, ఖర్చు తగ్గుతుందని. ఖర్చు ఎట్లా తగ్గుతుందని? ఇవాళ దీనికి ఎంత ఖర్చు అవుతుందని ఇవేం పేర్లే. నేను ఏమంటున్నా అంటే మీరు కొన్ని పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కొన్ని రిఫార్మ్స్. ఇవాళ ఇదే బీజేపీ కదా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని డే లైట్ లో మర్డర్ చేసింది వీళ్ళేగండి. ఇవాళ పక్కనే మహారాష్ట్రలో షిండే నెగదోసింది, కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో ఏం చేసిరో, ఏ విధంగా ప్రభుత్వాలను వలగొట్టిరో. నేను ఏమంటున్నా అంటే అది కాదు కదా ఇవాళ వీళ్ళు చెప్పేది. ఇవాళ ఇదే ఎలక్షన్ ఇవి ఏదైతే కోవింద్ గారు కమిటే చాలా సమస్యలకు ఇక వాటికి పరిష్కారం చూపలేదు. ఇవాళ నేను అదే ఇవాళ మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే లేదా పడిపోతే, ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే అప్పుడు ఏమి మీరు నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఎవరైనా ఎలక్ట్ అయిన మెంబర్స్ రిజైన్ చేసినా చనిపోయినా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, రెస్ట్ ఆఫ్ ది కాలానికి అంటే మరి ప్రజలు 5 ఏళ్ళు కాకుండా 2 years కి ఇస్తారా? మరి నీ 2 years కి ఇస్తే నీ యొక్క ఓల్ ఆబ్జెక్టివ్ ఇక్కడ దెబ్బతింటుంది కదా. ఇవన్నీ నీ ఉద్దేశం ఏంది? మధ్యలో ఎలక్షన్స్ రావద్దు అని. మరి లోకల్ బాడీస్, మున్సిపాలిటీలు అక్కడ ఇంకెట్లా జరుగుతాయో మనందరూ తెలుసు. అక్కడ చాలా మంది కొన్ని వేల లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ ఏదో ఒక దగ్గర కూడా చనిపోవడం, రిజైన్ చేయడం జరుగుతుంది. మరి నీ ఉద్దేశం, నీ ఆబ్జెక్టివ్ దెబ్బతింటుంది కదా. అంటే ఇది నిజంగా వాడుకోవడం కోసం ఏదో పేరు మీద దీని పేరు మీద తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి ఇది అదే చెప్తున్నా చాలా స్పష్టంగా, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ఉంది. ఇది అధ్యక్షతర పరిపాలనకు ఇవాళ ఇది ముందుకు తీసుకెళ్లడానికి బీజేపీ చేస్తున్న ఒక కొత్త నాటకం ఇది. తర్వాత ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ఇవాళ చాలా మంది ఐడియలిస్టిక్ గా పెద్దలు అంటారు ఇది కొంచెం ఖర్చు తగ్గుతుంది, ఇది మంచిగానే ఉంటుంది. లేదండి, ఇవాళ రష్యాలో ఏం జరిగిందో చూడండి. రష్యాలో పుతిన్ గారు చూడండి, ఆయన ఎలక్ట్ అయింది ప్రైమ్ మినిస్టర్ గా, తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసుకుని ప్రెసిడెంట్ గా మారిండు. ఇప్పటికి 20 years, ఇంకొక 20 years అతనే ఉండబోతుండు, ఇంకొక 10 years. అంటే ఏం జరగబోతుందండి? ఇది ప్రజాస్వామ్యం కదా ఆనాడు. అందుకే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ వాళ్ళు తీసుకుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ దేశ అస్తిత్వానికి, భిన్నత్వంలో ఏకత్వానికి సూటబుల్ అయ్యేది ఇది. అందుకే కదా ఇది తీసుకున్నాం. ఇవాళ వాళ్ళు మాట్లాడితే గతంలో జరిగినందుకు ఆ రాజు సింగిల్ పార్టీ డామినెన్స్ ఉండే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూడండి, పెద్దలకు తెలియంది కాదు, 60s వరకు తర్వాతనే రీజనల్ పార్టీస్ ఈ దేశంలో ఎమర్జ్ అయినాయి. తర్వాత నేషనల్ వైజ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా రీజనల్ పార్టీ ఉన్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కూడా దెబ్బతినిపోతుంది. దానికి మేము ఆపోజ్ చేస్తున్నాం అంతే తప్ప ఇవాళ వాళ్ళు చెప్పినట్టు ఏదో ఇది జరుగుతే ఏదో అద్భుతాలు జరుగుతాయి. ఏం అద్భుతాలు జరుగుతాయి? ఒక రాష్ట్ర ఎలక్షన్స్ నే కంప్లీట్ చేయలేదండి ఒకసారి. ఇక నిజంగా నేను ఇంత మాట్లాడుతాను కదా, బీజేపీ నాయకు సమాధానం చెప్పండి. మొన్ననే జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు ఎందుకు ఒకసారి కండక్ట్ చేయలేదని? మన అంత ముందే జరిగిన కాశ్మీర్, హర్యానా రెండు ఒకసారి ఎందుకు కండక్ట్ చేయలేదండి? యూపీలో ఎన్ని ఫేజులు చూసినాం. పార్లమెంట్ ఎలక్షన్ లో 7 phases, బెంగాల్ లో 6-7 phases. అంటే అన్ని ఇక్కడనే మీరు ఫోర్సెస్ జరగట్లేదు, లాజిస్టిక్ ప్రాబ్లం ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. నా వాట్స్ ఎట్లా కండక్ట్ చేస్తారండి దేశం మొత్తంలో? కూడా మభ్య పెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర. వెంకటరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు చూసినా కూడా అబద్ధాలు చెప్పడం, ఇట్లానే అధ్యక్ష తరా పాలన అంటారు. వాళ్ళకి ఏం తెలుసు అని అధ్యక్ష తరా పాలన అంటారు? వాళ్ళకి రష్యా సిస్టమ్ తెలుసా లేకపోతే ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. పొలిటికల్ సైంటిస్ట్ నీకు తెలియపోతే నేను చెప్తా. 400 సీట్లు గెలిస్తే తీసేస్తారు, లేకపోతే రాజ్యాంగం మారుస్తారని ఇదే అబద్ధాలు చెప్పి 99 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆ 99 సీట్లు కూడా వచ్చాయి. బీజేపీ
మాజీ కేంద్ర మంత్రి చెప్పిండండి రాజ్యాంగాన్ని మారుతామని మేము చెప్పలే. భారతదేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎంతసేపు బీజేపీ మిత్రుడు తెలుసుకోవాలి. జస్టిస్ ఎలక్షన్లు ఖర్చు తగ్గొద్దు, వాళ్ళు మాత్రం అస్తిత్వాన్ని పెంచుకోవాలనే ఆలోచన. వీళ్ళు తెచ్చిన బిల్లులకే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే స్తోమత లేదు. కానీ ఇప్పుడు మరి ప్రతిసారి కూడా ఏదో ఒకటి కమెంట్ చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది ఎవరన్నా? భారతదేశానికి అనంత్ కుమార్ హెగ్డే అని బీజేపీ నుంచి కేంద్ర మంత్రి ఉన్న అనంత్ కుమార్ హెగ్డే చెప్పిండు 129వ రాజ్యాంగ సవరణ చట్టందని. రాజ్యాంగాన్ని మార్చమని కామెంట్ చేసిందండి. కర్ణాటక నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రి గతంలో సాధ్యం కాదు కదా, వాళ్ళు మార్చమని చెప్పి. ఇంకో ఎవిడెన్స్ చెప్తా. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, పుల్లారావు గారు తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జస్టిస్ వెంకటాచల ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ వేసిరు. దాని అర్థం ఏంటండి? రాజ్యాంగాన్ని మార్చడం కోసం వేసిరు. అది తెలుసుకోండి మీరు. బీజేపీ నాయకులు బహుశా తెలియదేమో అప్పుడు, ఆయన బీజేపీ ఉండో లేడు. జస్టిస్ వెంకటాచల కమిటీ వేసిందే రాజ్యాంగాన్ని మార్చడానికి కోసం వాజ్పేయి గారి ఆధ్వర్యంలో. అవకాశాలు ఉంటాయి. దానికి ఓపిక లేదు మీకు కనీసం. చర్చకు వస్తుంది తెలియదు, జేపీసీ వేసిరని కూడా తెలియదు. కానీ జేపీసీ వచ్చినప్పుడు కూడా చర్చకు వస్తుంది. మీకు అదే మీకు ఏం తెలియదు కదా. మీకు రాజ్యాంగాన్ని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అది తెలియదు. జేపీసీ అంటే ఏదో జేపీసీ ఏం జరుగుతుందండి? జేపీసీలో ఎవరు డామినేషన్ ఉంటారు? జేపీసీలో ఎవరు డామినేన్స్ ఉంటో తెలుసుకో. పార్లమెంటరీ ప్రొసీజర్ తెలుసుకో. ఈ రూలింగ్ పార్టీ మెంబర్స్ డామినేన్స్ ఉంటారు. అలా ఏం మాట్లాడతారండి? వెంకటరెడ్డి గారు, మస్తాన్ రావు గారు, పెంటపాటి పుల్లారావు గారు, నేను చెప్తా అధ్యక్షతర పరిపాలన ఎట్లుంటుందో చెప్తా నేను. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో మాతో పాటు పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.